హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఇస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతున్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులనే జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా స్టవ్ అయితే ఆన్ చేసుకుని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత 3 లవంగాలను తీసుకుని ఇలా హీట్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా వెళ్ళిపోతుంది. తరచుగా వస్తున్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గకపోవచ్చండి. ఇలా ట్రై చేయండి. ఇలా కొంచెం లవంగాలు అయితే వేసుకున్నాం కదండి, అలానే కొంచెం జెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ అలానే విక్స్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది కొంచెం వేసేసుకొని ఈ విధంగా కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి, అవి వచ్చే స్మెల్ని పీలుస్తూ ఉన్నాం అనుకోండి, దగ్గు జలుబు చక్కగా రికవర్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ అయితే బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి. దీనిలో కొంచెం నిమ్మరసం అయితే ఇలాగా పిండుకోవాలి. ఈ నిమ్మరసం ఒక హాఫ్ అయితే సరిపోతుందండి. బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని తీసుకొని ఇలా ఈ మిశ్రమంలో పోసుకోవాలండి. బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్లో మనకి గ్యాస్ బర్నర్లు అయితే ఉంటాయి కదండి. గ్యాస్ బర్నర్లు మనం వంట చేసిన తర్వాత క్లీన్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఇలా వంట చేసేటప్పుడు టీ కానీ పాలు కానీ ఇలాగ రైస్ కానీ పొంగిపోతూ ఉంటాయి కదండి. అలా పొంగిపోయినప్పుడు హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. డస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఆ హోల్స్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. అలా బ్లాక్ అయిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా బర్నర్స్ 2 కూడా ఈ వాటర్లో ఒక 5 మినిట్స్ మాత్రం ఇలాగా నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఏదైనా మనం యూజ్ చేయని టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా విమ్ లిక్విడ్ కానీ సోప్ కానీ ఏదైనా కొంచెం బ్రష్కి ఇలా అప్లై చేసేసి ఇలా బర్నర్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా మనకి బాగుంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా మనం వంట చేసినప్పుడు పాలు కానీ టీ కానీ రైస్ కానీ ఇలా పొంగిపోయినప్పుడు బర్నర్స్ని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. చక్కగా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా మంట అనేది వస్తుంది. అలానే సైడ్ నుంచి మంట కూడా వేస్ట్ అయిపోకుండా ఉంటుందండి. గ్యాస్ కూడా చాలా వరకు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిలో హాట్ వాటర్లో కొంచెం బేకింగ్ పౌడర్ అలానే నిమ్మరసమే కదండి, ఈ రెండిట్లకి కొంచెం విమ్ లిక్విడ్ యాడ్ చేసేసి ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కాటన్ క్లాత్తో ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకుని తుడిచేసుకున్నాం అనుకోండి, దీనిలో ఉన్నటువంటి తేమ అంతా కూడా ఆరిపోతుంది. తర్వాత మనం చక్కగా స్టవ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, మంట కూడా చక్కగా వస్తుందండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కెమికల్స్తో పని లేకుండా ఇలా అప్పటికప్పుడు నిమ్మరసం అలానే బేకింగ్ పౌడర్ ఈ 2 బాగా యూజ్ అవుతాయండి. లేదంటే మనకి యూనో ప్యాకెట్స్ ఉంటాయి కదండి, మనకి గ్యాస్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. యూనో ప్యాకెట్నైనా ఇలాగా చక్కగా వేసేసి కొంచెం నిమ్మరసం వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్న హాట్ వాటర్లో చక్కగా క్లీన్ అయిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా కాటన్ క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత చూడండి మంట అయితే చక్కగా వస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. గ్యాస్ కూడా సైడ్ నుంచి వేస్ట్ అవ్వట్లేదు. చూసారండి, మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. టిప్ నెంబర్ 3. ఇలాగ మనం మిక్సీ జార్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. పై భాగాన్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాము, అడుగు భాగాన్ని అలానే ఒక్కొక్కసారి అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. అడుగు భాగాన్ని డస్ట్ బాగా పేరుకొని చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మిక్సీ జార్లు కూడా స్టక్ అయిపోతాయి కదండి. అలా స్టక్ అయిపోకుండా ఉంటాయండి. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి, చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా బ్యాక్ సైడ్ని అయితే తిప్పేసి మిక్సీ జార్ని ఇలా ఈ విధంగా కొంచెం బేకింగ్ పౌడర్ అలా నిమ్మరసం వేసేసి ఈ విధంగా టూత్ బ్రష్ పెట్టి మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానిలో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మీకు నిమ్మరసం వేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత పైకి పొంగుతూ వస్తుంది కదండి. దానిలో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా మనకి అదంతా కూడా క్లీన్ అయిపోతుందండి. ఇలాగా వాడిన టూత్ బ్రష్ ఒకటి తీసుకుని ఇలా క్లీన్ చేసుకుని తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మిక్సీ జార్ అనేది
స్టక్ అయిపోకుండా చక్కగా తిరుగుతుందండి. ఇలా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి రిపేరింగ్ అనేది రాదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 4, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా పట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి, డబ్బాలు స్టోర్ చేసుకుని. ఒక్కోసారి పిండి మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా టేస్టీగా అనిపించదు, పులిసిపోయినట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా పిండి పులిసిపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా తమలపాకును ఒక ఆకును తీసుకొని ఇలా పిండిలో పెట్టేసుకున్నాం అనుకోండి, పిండి కూడా మంచి టేస్టీగా ఉంటుంది, పులుపు లేకుండా చక్కగా ఉంటుందండి పిండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పిండి కూడా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 5, నిమ్మ తొక్క ఇలాగా మనం రసం తీసేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, నిమ్మ తొక్కను కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కలో కొంచెం డెటాల్ అయితే వేసేసి ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కానీ, ఫ్లోర్ దగ్గర కానీ, గ్యాస్ స్టవ్ అలానే అడుగు భాగాన కానీ ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో ఇలా పెట్టేస్తే వాటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయి. టిప్ నెంబర్ 6, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో క్యాండిల్ని అయితే ఇలాగ తురుముకోవాలంటే కొంచెం అయితే ఇలా ఈ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలా దీంట్లో అయితే ఒక బౌల్లో అయితే కొంచెం క్యాండిల్ అయితే తురుముకున్నాం కదండి, దీంట్లో కొంచెం అయితే కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఈ బౌల్లో ఉన్నటువంటి మిశ్రమాన్ని కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకునేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా మొత్తం కూడా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా హీట్గా ఉన్నప్పుడే ఏదైనా చిన్న బాక్స్లో ఇలా ఈ మిశ్రమాన్ని స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకు యూజ్ అవుతుంది. మనం ఈ శీతాకాలంలో ఎక్కువగా కాళ్ళ పగులతో బాధపడుతూ ఉంటాం కదండి, ఎన్ని ఆయింట్మెంట్స్ వాడినా కూడా మనకి ఇవి తగ్గకపోవచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకొని రోజు కూడా డైలీ స్నానం చేసిన తర్వాత హాట్ వాటర్తో శుభ్రంగా అరికాళ్ళను శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా కాళ్ళ పగుల దగ్గర ఈ మిశ్రమాన్ని అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి క్రమేణా తగ్గిపోతుందండి. ఇలా రోజు చేస్తూ ఉన్నామనుకోండి క్రమేణా కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నాను. టిప్ నెంబర్ 7, పేపర్ని అయితే ఈ విధంగా చిన్న చిన్నగా రోల్ చేసేసుకొని దీనిపైన కొంచెం వాటర్ అయితే చల్లుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒకసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా పేపర్ని రోల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పేపర్ పీల్చుకుంటుంది, మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం. కమలా పండు తిన్న తర్వాత కమలా పండు తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా కమలా పండు తొక్కల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడే కొంచెం అల్లం ముక్కను దంచుకొని అందులో వేసుకొని రెండు కూడా బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసుకొని ఇలా తాగామనుకోండి, మనకి శీతాకాలంలో వర్షాకాలంలో వచ్చినటువంటి దగ్గు కానీ జలుబు కానీ మనకు గొంతులో కూడా గొంతు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి, ఆ నొప్పి కూడా ఉందండి. ఇలా ఈ వాటర్ తీసుకొని తాగామనుకోండి ఎటువంటి మనకి దగ్గు కానీ జలుబు కానీ రాదండి. థ్రోట్ పెయిన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే అద్భుతమైన టిప్ అండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మిర్రర్స్ అయితే కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటాయి కదండి, మనం ఎంత క్లీన్ చేసినా అవి పోవు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మిర్రర్స్ పైన మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా కొంచెం అప్లై చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకునే విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 9, పిల్లలు స్టడీ చేసుకునే దగ్గర బుక్స్ ఇలా పేపర్స్ ఎగిరిపోతూ ఉంటాయి కదండి, వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. పెన్ క్యాప్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, పేపర్స్ పైకి గాలికి లేకుండా ఉంటాయి. చక్కగా స్టడీ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని షేర్ చేస్తున్నానండి. పెన్ క్యాప్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. పెన్ క్యాప్ని ఈ విధంగా ఒక క్యాప్ని తీసుకొని కిచెన్లో మనం ఇలాగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని ఇలా పెట్టేసుకొని ఒక సాంబ్రాన్ స్టిక్ని ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించుకోవటం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. వాటికి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో పంచదార ఒక 1/2 టీ స్పూన్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఈ విధంగా దీనిలో కొంచెం షాంపూ అయితే వేసుకోవాలండి. ఏ షాంపూ అయినా పర్లేదు. ఇలా కొంచెం అయితే షాంపూ కూడా వేసుకొని దీనిలో కొంచెం బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. కొద్దిగా నిమ్మరసం వేసుకొని మొత్తం కూడా మనం చేయి పెట్టి మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకున్నాం కదండి, ఇలా ఈ మిశ్రమం చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఇలా మెడ కింద బ్లాక్ కలర్లో మచ్చలు పడుతూ ఉంటాయి కదండి, బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి బాగా మురికి పట్టేసి డస్ట్గా ఉంటుంది కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. మెడ కింద బాగా మనకి ఎక్కడైతే మన స్కిన్ పైన బ్లాక్ కలర్లో మన స్కిన్ పైన ఎక్కడైతే బ్లాక్గా అయిపోయిందో అక్కడ ఉన్నటువంటి టాన్ కూడా పోతుందండి. ఇలా చక్కగా ఈ మిశ్రమాన్ని ఒక 15 మినిట్స్ మాత్రం అప్లై చేసేసి అలా ఉంచి తర్వాత చన్నీళ్ళతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన స్కిన్ పైన ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు డస్ట్ అంతా టాన్ కూడా పోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఎక్కడైతే మనకి బ్లాక్గా ఉందో అక్కడ మెడ కింద కానీ మన స్కిన్ పైన ఎక్కడైతే బ్లాక్గా ఉందో అటువంటి ప్లేస్లో ఇలా కొంచెం ఈ మిశ్రమాన్ని అప్లై చేసేసామనుకోండి, ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి స్కిన్ పైన ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అలాంటివి టాన్ కానీ పోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. Thanks for watching. Bye bye.